బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హమాస్ పై యుద్ధం ప్రకటించబోతోంది అమెరికా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రకటన లేకుండా యుద్ధం మొదలుపెట్టిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు శక్తివంతమైన బాంబులు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా 2000 MK-84 అవును MK-84లు 2000 బాంబులను ఇజ్రాయెల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ అస్తోద్ ఎయిర్పోర్టుకు అమెరికా బాంబులు చేరుకున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు హమాస్పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి అమెరికా సైనిక మద్దతు ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. హమాస్పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి అమెరికా సైనిక మద్దతు కనుక ప్రకటిస్తే అక్కడ ప్రకంపనలు రేగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్కు ఈ నేపథ్యంలోని కృతజ్ఞతలు తెలుపుతూ మసూద్ ట్వీట్ చేసిన సందర్భం. బందీలను విడుదల చేయాలని హమాస్కు ట్రంప్ డెడ్లైన్ విధించాడు. శనివారంతోనే ఆ డెడ్లైన్ ముగిసింది. హమాస్పై యుద్ధానికి సర్వసన్నద్ధమవుతోంది అమెరికా, ఇజ్రాయెల్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. మొసాద్కి సంబంధించి ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే నౌ దట్ ద బాంబ్స్ బైడెన్ విత్ హెల్డ్ అండ్ ట్రంప్ రిలీజ్డ్ హ్యావ్ అరైవ్డ్ టు ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్. Trump is also expected to release 132 D9 అంటూ కూడా ఐ థింక్ క్యాటర్కి సంబంధించి వాటికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. మొసాద్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అంశం కింద చెప్పుకోవాలి. ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్. ఎందుకంటే మొసాద్ ఆపరేషన్లోకి దిగిందంటే అక్కడ ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయో మనకు తెలుసు. మొసాద్కి సంబంధించి రంగంలోకి దిగిందంటే కనుక ఎక్కడ ఏ ఇరకలో ఉన్నా సరే, ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వెతికి వెంటాడి పట్టుకొని హతమార్చిన సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే నిన్న ట్రంప్ మాట్లాడిన సందర్భం ఐ రిక్వెస్ట్ ఒకవేళ బయట ఉంటే కనుక ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. బైడెన్ ఇన్ఫ్యాక్ట్ నిన్న ట్రంప్ మాట్లాడుతూ డెడ్లైన్కి సంబంధించి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. లాస్ట్ వార్నింగ్ తర్వాత ఏదైనా జరగచ్చు అని చెప్పడం ఎంత ప్రకంపనలు రేగిందో మనం చూసాం. ఆ ప్రకంపనలకు సంబంధించి ఇప్పుడు ఆ పరిణామాలు ఉత్పన్నం కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మీరు చూస్తే మొసాద్కి సంబంధించి సాధారణంగా మొసాద్ ఎప్పుడు డైరెక్ట్గా రియాక్ట్ అయిన సందర్భాన్ని ఎక్కడ మనం చూడం. కానీ ఇక్కడ ఇస్మాయిల్ హనీకి సంబంధించి దాంతోపాటు యహ్యా సిన్వర్కి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి అని మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇక్కడ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మొసాద్ ఎందుకంటే అక్కడ మొసాద్కి సంబంధించి చాలా కీలకమైన విభాగాలు దాంట్లో ఉంటూ ఉంటాయి. దాంట్లో జోమెట్ ఉంటుంది, కెసారియా, కెషెత్, మెత్సాదా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మొసాద్కి సంబంధించి 4 విభాగాలు దీంట్లో పనిచేయడం జరుగుతుంది. ఆ 4 విభాగాల్లో కూడా జోమెట్లో ఇన్ఫ్యాక్ట్ మొసాద్లో అతి పెద్ద విభాగం. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొసాద్కి సంబంధించి ఎందుకంటే ట్వీట్ చేస్తుంది కాబట్టి ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారుతుంది. కాబట్టి ఏ వింగ్ ఆపరేషన్లోకి దిగే అవకాశం ఉంటుంది, ఏం జరగచ్చు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నిన్న డెడ్లైన్ విధించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. What's going to happen tomorrow at 12 o'clock? It was up to me. I'd take a very hard stance. I can't tell you what Israel's going to do. But I watched the last people come out, and I looked at a before and an after picture. One guy was a big, strong, healthy guy. You could say he was a little bit overweight. He's not overweight anymore. He looks like he just came out of the Holocaust. It looks like a Holocaust picture. I've looked at him for a long time. And they've been treated very badly. The young lady came out last week, her hand was blown off. I mean, literally, her hand was trying to stop a bullet that was headed for her face. She put up her hand. She goes like this and wiped out her fingers and a lot of her hand. Now, I would take a different stance, but it depends. Look, it depends what Bibi's going to do. It depends what Israel's going to do. But and now I understand they've totally changed. Hamas has totally changed. They want to release hostages now again. But you have to see, this started by them saying, we're not going to release the hostages as we said we were. I said, good. You have till 12 o'clock on Saturday, which is tomorrow at 12 o'clock to do it. And we didn't hear anything. Then all of a sudden, 2 days ago, they said, no, we've decided we're going to release the hostages. So, but I actually think they should release all of the hostages. Remember, they're probably as bad as they looked. I mean, I don't like to say that, but they look real bad.
5 days ago when I saw him. And the young ladies that came out were treated really badly. You don't know what happened, but I do. They were treated really badly. But as bad as they look, the ones that follow... రైట్ నైట్ ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా అంటూ కూడా. ఎందుకంటే నేనేం చేస్తాను అనే అంశానికి సంబంధించి నేను చెప్పను, ఏం జరుగుతుందో మీరే చూడండి అంటూ చెప్పడం మొసాద్కి సంబంధించి. ఎందుకంటే మొసాద్ని రంగంలోకి దించాడా ట్రంప్ అనే మాట వినిపిస్తోంది. ఇంకొక మాట ఇక్కడ వినిపిస్తోంది ఏంటంటే కనుక ఇప్పటికే ఇటు అమెరికాకు సంబంధించి కీలకమైన నేతలతో బెంజమిన్ నెతన్యాహు భేటీ అయ్యాడు అనేది ఇక్కడ కీలకంగా జరుగుతున్న అంశానికి సంబంధించి డిస్కషన్. ఆ డిస్కషన్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెతన్యాహు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో భేటీ అవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. జెరూసలంలో భేటీ అయ్యాడు. మరి ముఖ్యంగా ఇద్దరు కూడా ఒక జాయింట్ మీడియా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఒకవేళ జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే కనుక ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు యుఎస్ స్టేట్ ఆఫ్ హోమ్కి సంబంధించి, అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్షణ శాఖ కింద చెప్పుకోవాలి. అటువంటిది రక్షణ శాఖ అలాగే బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరూ కూర్చొని భేటీ అయ్యారు ఇప్పుడు. ఇది చాలా కీలకమైన అంశం. దాంతోపాటు మొసాద్ ఒక పక్క ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. నౌ దట్స్ ద బాంబ్స్ బిడెన్ విత్హెల్డ్ అండ్ ట్రంప్ రిలీజ్డ్ హ్యావ్ అరైవ్డ్ టు ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్ అని చెబుతూనే దాంతోపాటు ట్రంప్కి సంబంధించి ఇంకొక అంశాన్ని అక్కడ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. మొసాద్కి సంబంధించి ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సాధారణంగా మొసాద్ ఎప్పుడూ రంగంలోకి నేరుగా దిగిన సందర్భం, అంటే నేరుగా ట్వీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈరోజు ఈ పరిణామాలకు సంబంధించి, ఎందుకంటే చాలా వేగంగా మారుతున్నాయి పరిణామాలు. ఓ పక్క అక్కడ యుఎస్కి సంబంధించి యుఎస్ స్టేట్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యవహారానికి ఇటు బెంజమిన్ నెతన్యాహు కూడా భేటీకి హాజరుగాడు. అంటే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సంబంధించి రుబియోతో ఇటు బెంజమిన్ నెతన్యాహు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క మొసాద్కి సంబంధించి ట్వీట్ చేయడం ఇప్పుడు ఇంకొక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ కీలకమైన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకవేళ నేరుగా రంగంలోకి దిగబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఇటు మొసాద్కి సంబంధించి పిక్చర్ని రిలీజ్ చేసింది బెంజమిన్ నెతన్యాహు. ఇటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి ఇమేజ్ రిలీజ్ చేసింది మొసాద్కి సంబంధించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలాగే యుఎస్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ రుబియో వీళ్ళిద్దరూ కూడా భేటీకి సంబంధించి పిక్చర్ని రిలీజ్ చేసింది. మరి కాసేపట్లో వీళ్ళిద్దరూ కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రంగంలోకి దిగబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఇక్కడ ఏం చెబుతోందంటే కనుక యూరోపియన్ కంట్రీకి సంబంధించి కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. సో దాని అంతకన్నా ముందు కొన్ని కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. మొసాద్ ఏముంటుందంటే కనుక ట్రంప్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ 132 D9 క్యాటర్పిల్లర్ బుల్డోజర్స్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. క్యాటర్పిల్లర్ బుల్డోజర్స్ని కూడా రంగంలోకి దించబోతున్నాడంటూ మొసాద్ చెబుతోంది. దాంతోపాటు దెర్ ఇస్ నో ఫిషియల్ సెకండ్ ఫేజ్. మెనీ ఐటమ్స్ ఫ్రమ్ ద డీల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ద నెక్స్ట్ ఫేజ్ విల్ బి డిస్కస్ డైరెక్ట్లీ విత్ ద యునైటెడ్ స్టేట్స్. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మనం ముందు నుంచే చెప్తూ వస్తున్నాం, ఆర్టీవీ ఇటు తెలుగు ప్రజల దృష్టికి, తెలుగు ప్రజలకు సంబంధించి ఇన్ఫాక్ట్ ప్రతి అంశాన్ని, ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీరు చూడొచ్చు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అలాగే యుఎస్ కి సంబంధించి అమెరికాకు సంబంధించి రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలకమైన వ్యక్తి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో ఆయన భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నిన్న ట్రంప్ చెప్పిన తర్వాత ఈ రోజు ఏం జరగబోతోంది. ఈరోజు ఇటు ఇప్పటికే మొబైల్ హోమ్స్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఒకటే చెప్తున్న పరిస్థితి మొదటి నుంచి కూడా, నేను డెడ్లైన్ విధిస్తున్నానంటూ చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ అంటే ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఏదైనా జరగచ్చు అంటూ చెబుతున్న సిచ్యువేషన్. గాజా అథారిటీస్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మొబైల్ హోమ్స్కి సంబంధించి వాటి ఎంట్రీని అలాగే ఎక్విప్మెంట్ని నిషేధించాడంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మీరు చూస్తున్నారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భేటీ కీలకంగా మారింది. వీళ్ళిద్దరూ కూడా మరి కాసేపట్లో జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈ రోజు యుద్ధం ప్రకటించబోతోంది అమెరికా, లేకపోతే ఉన్నట్టుండి ఈ కీలకమైన డెవలప్మెంట్ ఏంటి? మరీ ముఖ్యంగా మొసాద్ చేస్తున్న ట్వీట్స్, బ్యాక్ టు బ్యాక్ మొసాద్ ట్వీట్లు చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని బాంబులు చేరుతున్నాయి, దాంతోపాటు క్యాటర్పిల్లర్ బుల్డోజర్స్ చేరబోతున్నాయి అంటూ కూడా చెప్పడం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా యుద్ధానికి దిగబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. మొసాద్కి సంబంధించిన ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. మొసాద్ చేసిన ట్వీట్ ఒక పక్క, మరో పక్క ఈరోజు జాయింట్ భేటీ. ఈ రెండు కూడా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నిజంగా ఈ రోజు డెవలప్మెంట్ని పశ్చిమాసియా దేశాలతో పాటు యావత్ ప్రపంచం చాలా నిశితంగా పరిశీలిస్తోంది. నిశితంగా ప్రతి అడుగుని పరిశీలించడం జరుగుతోంది. ఎందుకంటే రంగంలోకి దిగింది ట్రంప్. ఎవ్వడి మాట వినడు. ఇది ట్రంప్ మీద ఉన్న ప్రధానమైన మాట. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్స్కి సంబంధించి చోటు చేసుకోవడం, వీళ్ళిద్దరూ కూడా భేటీ కావడం, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, మరి ముఖ్యంగా నేరుగా ట్రంప్కి సంబంధించి కీలకంగా చెప్పుకునే వ్యక్తులు ఒకరైన యుఎస్ సెక్రటరీ ఆఫ్ హోమ్కి సంబంధించి రూబియో కూడా భేటీలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఏమైనా జరగచ్చా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యుద్ధం మొదలు పెట్టడానికి అదిగోండి మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అమెరికా నుంచి హమాస్పై దాడికి అమెరికా పంపించిన ఆ బాంబులకు సంబంధించి, ఆ యుద్ధ సామాగ్రికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి ఈరోజు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. చాప కింద నీరులా పనిచేసుకు వెళ్ళిపోతోందా అమెరికా అంటే ఈసారి ఆ మాటే వినిపిస్తోంది. మరి ముఖ్యంగా నిన్న ముగ్గురు బంధీలను విడుదల చేసింది హమాస్. నేను బెదరను అంటేనే ముగ్గురిని విడుదల చేసింది. కానీ ఒకటే చెబుతోంది హమాస్, మమ్మల్ని బెదిరించడం కాదు ట్రంప్, ఇది కేవలం నీ బెదిరింపులుగానే చూస్తాం, మమ్మల్ని బెదిరించడం కాదు, ఇజ్రాయెల్కి చెప్పు, ఇజ్రాయెల్ చేస్తోంది కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ పాల్పడుతోంది దుర్మార్గం, ఇజ్రాయెల్ చేస్తోంది దారుణం అంటూ కూడా హమాస్ అంటూ ఉంటే, ఇజ్రాయెల్ మాత్రం ఒకటే అంటోంది, గాజాలో ఉన్న మా బంధువుని విడిచిపెట్టాలి అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. నిన్న ట్రంప్ మాట్లాడుతున్న సందర్భంలో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నారంటే కనుక మీరు గమనించుంటే, నిన్న ఇన్ ద సెన్స్ కొద్ది గంటల క్రితం, ఎందుకంటే శనివారం మధ్యాహ్నంతో టైం లైన్ అయిపోయింది, ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందని నేను చెప్పను, మీరే చూడండి. ఎందుకంటే అక్కడ పరిణామాలు నేను నిశ్చితంగా పరిశీలిస్తున్నా, ప్రతిదీ నా దృష్టికి వస్తోంది. మీరు గమనించుంటే గత కొద్ది రోజుల నుంచి మరి ముఖ్యంగా అక్రమ వలసదారుల అంశానికి సంబంధించి ట్రంప్ మాట్లాడిన తర్వాత నుంచి పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మొసాద్కి సంబంధించి మొసాద్ కమెంటరీ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఆ ట్వీట్కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అనేవి ఇక్కడ చోటు చేసుకుంటా అంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అనేది డైరెక్ట్గా హింట్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు దాదాపుగా గంట సేపు అవుతోంది, వీళ్ళిద్దరి భేటీ కొనసాగుతుంది. జెరూసలేంలో ప్రధాని అంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అలాగే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో, వీళ్ళిద్దరూ కూడా భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ మొసాద్కి సంబంధించి ఎందుకు ట్వీట్ చేసిందనేది సాధారణంగా కలిగే క్వశ్చన్. ఎందుకంటే ఆపరేషన్స్లో దిట్ట, ఎవరైనా ఎక్కడైనా ఏ ఎరకలో ఉన్నా టార్గెట్ చేసామా, టార్గెట్ క్లియర్ అవ్వాల్సిందే, ఎక్కడ దాంట్లో ఎటువంటి డౌట్ ఉండకూడదు. ఎందుకంటే ఇస్మాయిల్ హనియాకి సంబంధించి హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియాను మట్టు పెట్టిన అంశానికి సంబంధించి అక్కడ ప్రస్తావించుకుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మొసాద్కి సంబంధించి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంటుంటుంది. ఎందుకంటే హెజ్బుల్లాకి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడినా మొసాద్ రంగంలోకి దిగుతుందంటూ కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే మీకు గుర్తుందంటే ఇరాన్లో అక్కడ మేలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణానికి సంబంధించి కూడా ఇక్కడ మొసాద్ ప్లాన్ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా రైజ్ అయ్యాయి. సో ఆ తర్వాత మీరు గమనించుంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, నస్రల్లా దబర్ సీనియర్ కమాండర్ అబ్బాస్ నిల్షఫర్ను వీళ్ళను కూడా హతమార్చిన అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇస్మాయిల్ హనీకి ఇన్ఫ్యాక్ట్ హమాస్కి సంబంధించిన కీలక నేతను ఇటు ఇరాన్లోకి చొచ్చుకు వెళ్ళి చంపేసింది మొసాదే అంటూ కూడా హతమార్చింది హమాసే, ఇన్ఫ్యాక్ట్ అతగాన్ని హతమార్చింది మొసాదే అంటూ కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. సో అంటే అర్థమవుతోంది ఎటువంటి తీవ్రమైన పరిణామాలకు సంబంధించి ఉండబోతున్నాయి అనేది ఒక ఏమైనా హింట్ ఇచ్చే ప్రయత్నమా అనే అంశానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? ట్రంప్ ఈ రోజు యుద్ధానికి దిగబోతున్నాడా? అమెరికా సామర్థ్యానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. ఇక్కడ కేవలం అమెరికా సామర్థ్యంతోనే రంగంలోకి దిగబోతున్నాడా, లేకపోతే ఇటు ఇజ్రాయెల్ దగ్గర కీలకమైన బాంబులు కావచ్చు, కీలకమైన యుద్ధ సామగ్రి కావచ్చు, అవి కూడా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు హమాస్కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హమాస్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది? ఎందుకంటే ఇక్కడ యుద్ధ సామగ్రి నుంచి మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరి దగ్గర ఎటువంటి సత్తా ఉంది అనేది కూడా గతంలో, ఎందుకంటే కేవలం ఇటు ఇజ్రాయెల్ని మాత్రమే ముందుండి నడిపిస్తాడా, అంటే ఇజ్రాయెల్ని ముందుండి ట్రంప్ నడిపించడం జరుగుతుందా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉంటాయనే అంశానికి సంబంధించి కీలకమైన డిస్కషన్ కింద కీలకంగానే మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే ఇక్కడ ఎవరి బలాబలాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా మేము తగ్గేది లేనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ సత్తా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. హమాస్కి సంబంధించి ఇక్కడ ఇరాన్ మద్దతు అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ నేరుగా ఇజ్రాయెల్ని రంగంలోకి దించుతాడా, లేకపోతే, ఎందుకంటే ఇక్కడ నేను ఒకసారి సపోజ్ ఇజ్రాయెల్కి సంబంధించి రంగంలోకి దిగింది అనుకుందాం. అప్పుడు హఠాత్తుగా ఇరాన్ కనుక రంగంలోకి దిగి ఫర్ సపోజ్ అంటున్నాను అంతకే, ఒకవేళ ఇక్కడ హమాస్కి మద్దతుగా ఇరాన్ కనుక రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇజ్రాయెల్ జనాభా 96 లక్షల మంది, ఇరాన్కి సంబంధించి జనాభా చూసుకుంటే 8.8 కోట్ల మంది. కానీ ఈ రెండు విషయాన్ని, జనాభా విషయాన్ని పక్కన పెడితే రక్షణ శాఖ బడ్జెట్ విషయానికి వస్తే కనుక ఇరాన్ దగ్గర $7.4 బిలియన్ ఉన్నాయి, ఇటు ఇజ్రాయెల్ దగ్గర $19 బిలియన్. ఇక సైన్యానికి సంబంధించి మాట్లాడుకుంటే 1,70,000 మంది సైన్యం ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ దగ్గర 6,10,000 మంది సైన్యం ఉన్న పరిస్థితి. రిజర్వ్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 4,65,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటే 3,50,000 మంది ఇక్కడ ఇరాన్ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో F-15లు, F-16లు, F-35లు, F-4లు, F-14లు ఇటువంటి యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పరిస్థితి. అంతేకాదు దీంతో పాటు ఇంకా కీలకంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, స్పెషల్ మిషన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 612 మొత్తం ఎయిర్క్రాఫ్ట్లు ఉంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి 241 ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ మిషన్ ఎయిర్క్రాఫ్ట్లు 23 ఉన్నాయి, ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లు 155 ఉన్నాయి, ట్యాంకర్ ఫ్లీట్లు 14 ఉన్నాయి, హెలికాప్టర్స్ 146 ఉన్నాయి, అటాక్ హెలికాప్టర్స్ 48 ఉన్నాయి, ట్యాంకులు 1370 ఉన్నాయి, వెహికల్స్ 43,407 ఉన్నాయి. దాంతోపాటు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీస్ 650 ఉన్నాయి, అలాగే రాకెట్ ఆర్టిలరీలు 150 ఉన్నాయి. ఇలా అనేకమైన యుద్ధ సామాగ్రి ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? ఒకవేళ అణుబాంబులకు సంబంధించి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? ఒకవేళ అంతవరకు వెళ్తే కనుక ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఇద్దరూ కూడా, అంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయనతో పాటు యుఎస్ సెక్రటరీ ఆఫ్ హోమ్ రుబియో, వీళ్ళిద్దరూ కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరగచ్చు? నిజంగా ట్రంప్ యుద్ధానికి తెరలేపుతాడు అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇజ్రాయెల్ని ముందు పెట్టి యుద్ధానికి వెళతాడా? ఒకవేళ యుద్ధం అనేది జరిగితే ఎవరిది పైచే అవకాశం ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. హమాస్కు చెక్ పెట్టేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ట్రంప్ లక్ష్యం ఏంటి అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్గా నిలుస్తోంది. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ హమాస్కి ఇచ్చిన లాస్ట్ వార్నింగ్ ఏంటి? ఒకసారి మీరే చూడండి. But I watched the last people come out, and I looked at it before and an after picture. One guy was a big, strong, healthy guy. You could say he was a little bit overweight. He's not overweight anymore. He looks like he just came out of the Holocaust. It looks like a Holocaust picture. I've looked at him for a long time, and they've been treated very badly. The young lady came out last week. Her hand was blown off. I mean, literally, her hand was trying to stop a bullet that was headed for her face. She put up her hand. She goes like this and wiped out her fingers and a lot of her hand. Now, I would take a different stance, but it depends. Look, it depends what Bibi's going to do. It depends what Israel's going to do. But and now I understand they've totally changed. Hamas has totally changed. They want to release hostages now again.
But you have to see, this started by them saying, we're not going to release the hostages as we said we were. I said, good. You have till 12 o'clock on Saturday, which is tomorrow at 12 o'clock, to do it. And we didn't hear anything. Then all of a sudden, 2 days ago, they said, no, we've decided we're going to release the hostages. So, but I actually think they should release all of the hostages. Remember, they're probably as bad as they looked. I mean, I don't like to say that, but they look real bad 4 days ago, 5 days ago when I saw them. And the young ladies that came out were treated really badly. You don't know what happened, but I do. They were treated really badly. రైట్, అది ట్రంప్ ఇస్తున్న మాస్ వార్నింగ్. ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగ్ డెడ్ లైన్ ముగిసింది, ఇక యుద్ధమైనా అంటే దాదాపుగా అటువంటి మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనాన్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత నిజంగా అవి అంటే ఇప్పుడు యుద్ధానికి దారి తీస్తున్నాయా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.